నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. వార్తలోకి స్వాగతం. జగిత్యాల జిల్లా రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలకు వందలాది ఈత తాటి చెట్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నర్సింగపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దాదాపు 200 ఈత తాటి చెట్లు పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇక్కడ గీత కార్మికులు చాలా కష్టపడి పనిచేసేవారు. ఇక్కడ సంఘం బిల్డింగ్ వద్ద కావచ్చు, గతంలో ఈత చెట్లు పెట్టినప్పుడు కూడా వాళ్ళను ఎంతో గౌరవంతో ఆహ్వానించారు. ఎమ్మెల్యే గెలుపులో కూడా వారి భాగస్వామ్యం ఎంతో గొప్పగా ఉన్నది. చాలా కష్టపడి జీవించే మా గీత కార్మికులు గౌడన్నలు ఈ దాదాపు 200 పైన చెట్లు పోతే చాలా బాధతో ఉండు. నేను జరిగిన సంఘటన జరిగిన రోజు లేకపోవడంతో ఈరోజు రావడం జరిగింది. గతంలో చాలాసార్లు కూడా ఈ గీత కార్మికులతోటి అధ్యక్షుడు, కార్యసభ్యుడు, మాజీ అధ్యక్షుడు తిరుపతి గారు, మల్లేశం గారు అందరితో కూడా ఎన్నోసార్లు నేను ఈ వారానికి వచ్చిన. మరి పదే పదే ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, మనం అడవుల్లో కావచ్చు, పంట పొలాలలో నిప్పు పెట్టద్దు, అది పక్కకు పారుతాయని చెప్పి మొన్ననే ఇటుకల్లో కూడా ఇట్లనే ఈతవనం కాలితే నేను కూడా పోయొచ్చిన. మనకు బాధాకరం అనిపించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇలాంటివి జరగకుండా తోటి రైతులు కూడా సహకరించాలి. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా కఠినంగా ఉన్నది. ఇట్లా పొలాలకు నిప్పు పెడితే ఎన్నో జీవరాశులు ఉంటాయి, అవన్నీ చనిపోతున్నాయి. ఈ కాలిన పొగతోటి కాలుష్యం అవుతున్నది. ఎవరైనా ఇట్లా తలపెడితే కూడా 25,000 వరకు కూడా ఫైన్ ఇస్తామని చెప్పి ఇవాళ పత్రికలలో కూడా వచ్చింది. మొన్న కూడా డిప్యూటీ సీఎం భట్టి గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా సీరియస్ గా చెప్తా ఉన్నారు, ఈ పంట వ్యర్థాలను మనం కాలబెట్టద్దు, కాలబెడితే చాలా భూమికి నష్టం, అందులో జీవరాశులు చనిపోతాయి, అట్లనే పంటలకు దెబ్బతింటాయి, ఇట్లా పక్కదానికి అంటుకుంటాయి. ఉన్న కలర్లో కూడా ఎవరో ఇట్లే తగ్గి పెడితే మంచిగా యువ రైతు మంచిగా డ్రిప్ వేసి తోట పెట్టుకుంటే తోట కాదు. అంతర్గామ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, అంతర్గామలో కూడా ఇదే జరిగింది. కాబట్టి జరిగిన నష్టాన్ని పూరించేదానికంటే జరగకుండా ముందుగా చూసుకోవాలి. కాలిన చెట్లు భగవంతుని దయ వల్ల మళ్ళీ చిగురిస్తాయని ఆశిస్తా ఉన్నా. అంతకుముందు ఈత చెట్లు పెట్టినప్పుడు కూడా నన్ను ఆహ్వానించింది. ఇప్పుడే అధ్యక్షులు, సభ్యులు ఇక్కడ బోరు కావాలన్నారు, అక్షరమైన మంజూరు చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు ఇంకా కూడా ఈత చెట్లు పెట్టుకోవడానికి మనకి ఇక్కడ చాలా అసైన్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ స్థలం ఉన్నది. మీరు పెట్టుకుంటే ప్రభుత్వ పక్షాన అభ్యంతరం లేకుండా చూసే బాధ్యత కూడా నాదే అని చెప్పి తెలియజేస్తాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 200 వరకు ఈత తాటి చెట్లు అగ్నికి ఆహుతి కావడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికుల వృత్తి ఎంతో సాహసోపేతమైందని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసానిచ్చారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం పొలాల్లో వరి కొయ్యలను తగలబెట్టడమేనని గుర్తించిన ఎమ్మెల్యే రైతులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరి కొయ్యలు కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా ఇలాంటి విలువైన వన సంపద నాశనం అవుతుందని హెచ్చరించారు. పంట వ్యర్థాలను కాల్చడం నేరమని, అలా చేసే వారికి ప్రభుత్వం 25,000 రూపాయల వరకు జరిమానా విధిస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. బాధితులకు అండగా నిలిచే క్రమంలో ఆ ప్రాంతంలో కొత్తగా బోరు వేయించేందుకు తన నిధుల నుంచి నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతేకాకుండా కాలిపోయిన చెట్ల స్థానంలో మరిన్ని మొక్కలు నాటేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పొలాల్లో మంటలు పెట్టే పద్ధతిని మానుకొని ప్రకృతిని కాపాడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు సూచించారు. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.